ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నారు. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి చూపిద్దామని, నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్. లాస్ట్ వీడియోలో పోగులు చూపించాను కదా, చాలామంది అడుగుతున్నారనమాట. దాంతోపాటు బీడ్స్ కూడా తీసుకొచ్చి చూపించాను అనమాట ఈరోజు అయితే వీడియోలో. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. లాస్ట్ టైం చాలామంది అడిగారు కదండి పోగులు సరిగ్గా క్లారిటీ లేవని. ఆ పోగులతో పాటు ఇంకా కొన్ని పోగులు ఆర్గనైజ్ చేద్దామని అన్ని పోగులు ఒక చాట ఒక బాక్స్లో తయారు చేసి పెట్టాను అనమాట. ఈ పౌచ్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను. సో అన్నీ ఒక చాటే ఉంటే కనుక మనకి గుర్తుంటే, ఒకసారి గుర్తుండవు, కవర్లో పెట్టినా లేకపోతే ఒక బ్యాగ్లో పెట్టినా లాకర్లో పెట్టినా సరిగ్గా గుర్తుండట్లేదు అని చెప్పేసి ఇట్లా అనేది ఒక బాక్స్ తెప్పించి దీంట్లో మొత్తం అంతా ఆర్గనైజ్ చేశాను అనమాట. ఈరోజు వచ్చేసి ఈ పోగులతో పాటు ఇంకా బీడ్స్ కూడా కలెక్షన్ చూపిస్తాను అనమాట. నాకే అనిపిస్తుంది ఇన్ని కొన్నానా కానీ పెట్టుకోవట్లేదు అని చెప్పేసి, గుర్తు కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఇది వచ్చేసి సూర్యచంద్రులు అండి, తలలో పెట్టుకుంటాం కదా సూర్యచంద్రులు, పాతకాలంలో పెట్టుకునే వాళ్ళం. అవి మా నాన్న సౌత్ సీ పర్ల్స్ తీసుకొస్తే ఆ సౌత్ సీ పర్ల్స్కి ఆ సూర్యచంద్రులు లాకెట్ లాగా పెట్టాను అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఈజీగా బాగుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి లాకెట్ అండి, మా అత్తయ్య దగ్గర నేను కొనుక్కున్నాను అనమాట. తను వేరేదేదో బంగారం మారుద్దాము అని చెప్పి వెళ్తే, లేదత్తయ్య లాకెట్ బాగుంది నాకు ఇచ్చేయండి నేను అమౌంట్ ఇస్తాను అంటే ఆ రోజు అమౌంట్ నేను కట్టిచ్చేసాను అనమాట ఆమెకి. ఈ లాకెట్ వచ్చేసి అమ్మ కొనిందనమాట. ఈ అన్ని బీడ్స్ కూడా నాన్న యుఎస్ వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చినాయి అండి. వాటి విలువ అప్పుడు తెలియలేదు. సో ఈ మధ్య కాలంలో నేను అన్ని బీడ్స్ లాకెట్స్లోకి సెట్ చేసి చుట్టించానమాట. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జ్యువెలరీ అంటూ ఉంటుందని చెప్పి. ఈ లాకెట్ అయితే చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటారా, ఇది వచ్చేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు నా సేవింగ్స్తో నేను కొనుక్కున్నాను అనమాట. మనం లైఫ్లో చాలా ఈజీగా ఉండాలంటే కొన్ని పనులు అయితే చేయాలండి. ఏంటంటే అప్పటికప్పుడు చేయాల్సిన పనులన్నీ చేయాలి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాలి, ఎక్కడ విన్నది అక్కడ మర్చిపోవాలి. ఇలానే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే చేయాలండి. అంటే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం కూడబెడుతూ కొంటూ వెళ్తే గనక మన దగ్గర చాలా వరకు సమకూరుతాయి అన్నమాట. అదే ఒకేసారి పెళ్లి టైంలో కొనాలి అంటే మనం కొనలేము, మన కోరికలన్నీ అట్లానే ఉండిపోతాయి. ఈ జ్యువెలరీ బాక్స్లో ఈ పోగులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ మా అమ్మ స్టడ్స్ అండి. మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి పోగు చేస్తున్నాయి అన్నమాట. ఆ చిన్న హార్ట్ పోగులు అయితే మా నాన్న యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఇట్లా అన్ని మెమొరీస్తో కూడినవి అన్నమాట. ఇవి మనం జ్యువెలరీ రూపంలో మన పిల్లలకి ఇవ్వటమే కాదు, మన మెమొరీస్ కూడా మనం వాళ్ళకి ఇవ్వటం అన్నమాట. మనము బంగారం అనేది ఆడవాళ్ళకి చాలా ఎమోషన్ అండి. అది మనం ఎంత ఇష్టపడి కొంటాము, ఎంత కష్టపడి కొంటాము అనేది మనకే తెలుసు. ఆ విలువలు పిల్లలకు అప్పచెప్పేటప్పుడు ఇది ఇప్పుడు కొన్నానమ్మా, ఇది ఇంత కష్టపడి కొన్నాను, ఇది ఈ రకంగా చిట్టి దాచుకుని కొన్నాను అని చెప్తే వాళ్ళు కూడా దాన్ని అంతే అపురూపంగా చూస్తారు. ఈ మధ్యకాలంలో అందరూ ఏమైపోయారంటే వాళ్ళ జ్యువెలరీ మొత్తం మార్చేస్తున్నారు. అంటే పాత జ్యువెలరీని కొత్త జ్యువెలరీ కింద మార్చేసుకుంటున్నారు అన్నమాట. పిల్లలు వాళ్ళ జ్యువెలరీ వాళ్ళు కొనుక్కోగా పాత అమ్మా నాన్న ఇచ్చిన జ్యువెలరీ కూడా మార్చేస్తున్నారు కొత్త దానికోసం అని చెప్పేసి. కానీ ఆ జ్ఞాపకాలు అన్నీ పోతాయి నా ఫీలింగ్స్ అయితే కనుక. ఇప్పుడు ఈ హారం అయితే కనుక మా అమ్మ పెళ్లిలో పెట్టుకున్న హారం అంటండి. ఇది మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా? ఆ కాలంలో వాళ్ళకి ఆ ఫొటోస్ కూడా లేవు. కానీ ఇది మా అమ్మ నాకు పెట్టింది అని చెప్పి మా అమ్మ నాకు ఇస్తే నేను దాన్ని అంతే భద్రంగా దాచుకున్నాను అనమాట. ఈ పోగులు అంటారా, అన్నీ తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే మా అమ్మ సమకూర్చినవండి. అన్నీ మ్యాక్సిమం నేను పోగులు ఏంటంటే కొన్ని సంవత్సరాలకి ఇన్ని జతలు ఉన్నాయా మనకి అని అనిపిస్తుంది, మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే. ఈ చైన్ వచ్చేసి నేను కాలేజ్కి ఆఫీస్కి పిచ్చగా వాడేసేదాన్నండి. ఇది మొత్తం 1 తులంలోనే 3 లేయర్స్ చైన్ ఉండేదన్నమాట. దీనికి ఒక లాకెట్ వేసేసి స్టెప్ బై స్టెప్ అందరూ అడిగేవారు అప్పట్లో. ఆ స్టోన్స్ వచ్చేసి గ్రీన్, రెడ్ స్టోన్స్ ఉండేవి అనమాట. ఆ చైన్ వచ్చేసి మా అక్క దగ్గర కొన్నానమాట. తను అప్పట్లో గోల్డ్ బిజినెస్ చేసేది. ఎవరికైనా తెలుసా అండి, స్కీమ్స్ కట్టి గోల్డ్ కూడా తీసుకునే వాళ్ళం పాతకాలంలో ఇంతింత అని చెప్పి. ఇప్పుడు అదే జ్యువెలరీ షాప్లో ట్రెండింగ్గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి నా కూతురు బ్రాస్లెట్స్ అనమాట. ఇది వచ్చేసి ఇంకో లక్ష్మీదేవి లాకెట్, ఫస్ట్ చూపించాను కదా ఆ చైన్ కేసాను. ఇప్పుడైతే గోల్డ్ ఎప్పుడైనా సరే మనం కొనాలి అంటే ఒకసారే కొనలేమండి.
గోల్డ్ కొనాలి అని అనుకుంటే కనుక, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక, వాళ్ళు చిన్నప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తే ఆర్డీ కానీ, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివన్నీ మనం సేవ్ చేసుకుంటేనే గోల్డ్లో కొంచెం మనము మన పిల్లలు పెద్దగా అయ్యేటప్పటికల్లా ఒకేసారి ఇవ్వగలుగుతామన్నమాట. మన గోల్డ్ జ్యువెలరీ ఎంత జాగ్రత్తగా మనం కొనుక్కోగలిగితే అవి అంత ఇష్టంగా మనం దాచుకుంటాము. ఇవి వచ్చేసి బంగారు పూలు. వెంకటేశ్వర స్వామికి కానీ ఏదైనా పూజ జరిగినప్పుడు ఆ బంగారు పూలతో పూజ చేయాలని చెప్పేసి అమ్మ కొనుక్కున్నారనమాట. ఈ పోగులు వచ్చేసి అందరూ అడిగారు కదండి, క్లారిటీ లేదని. నేను ఎన్నిసార్లు తీసినా అది అదే వస్తుంది, అవుట్ ఆఫ్ ఫోకస్. నేనే వీడియో తీస్తాను కాబట్టి నేనే ఎడిట్ చేస్తాను, అది అందుకని అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. సో ఈసారి అందుకని క్లారిటీగా తీసాను అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా క్లారిటీగా తీయాలంటే మళ్ళీ లాకర్ నుంచి తీసుకొచ్చినప్పుడు చేస్తాను ఆ వీడియో అయితే. సో ఈ రకంగా అయితే ఈ పోగులు, ఈ జ్యువెలరీ, ఈ కొంచెం జ్యువెలరీ చాలా ఇష్టంగా సేవ్ చేశానండి. బంగారం వచ్చేసేసి గోల్డ్ స్కీమ్స్లో కడితే గనక, గోల్డ్ షాప్స్లో మనం 2 years పాటు ఒక 5,000 ఎవ్రీ మంత్ పెట్టుకుంటే ఒక 2 గాజులని ఏర్పాటు చేసుకోవచ్చండి. ఒక తులం వచ్చేసి ఈ రోజున బంగారం రేటు 65,000 ఉంది. అంటే గ్రామ్ వచ్చేసి 6,500. ఆ గ్రాము విలువ అంతా మనము ప్రతిరోజు మనం కనుక మన డే టు డే లైఫ్లో ఆడవాళ్ళం కొంచెం ఖర్చు తగ్గించుకుని ఎవ్రీ మంత్ 5,000 కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, గోల్డ్ స్కీమ్లో అయినా సరే, మ్యూచువల్ ఫండ్లో అయినా సరే, అట్లా దాచుకుని 2 years పాటు దాచుకుంటే కనుక 2 గాజులు అనేది ఏర్పడతాయి. ఇట్లా జాబ్ చేసేవాళ్ళు కానీ, హౌస్ వైఫ్ కానీ కొంచెంగా దాచుకుంటే కనుక అట్లా తయారవుతాయి. ఒకేసారి కొనాలి అంటే మనం అంతా కొనలేము. మన దగ్గర ఉండాలి అని అన్నా సరే అంత అమౌంట్ ఒకేసారి ఉండదు. ఇవన్నీ అయితే నా చిన్నప్పుడు మా అమ్మ కొనిందనమాట. ఈరోజు కొనాలి అన్నా నా వల్ల కాదు. ఆ లాకెట్ వచ్చేసి అంత ఇష్టం ఎందుకు అంటున్నాను తెలుసా అండి? నా శాలరీ మొత్తం నేను అప్పుడులో ఎంత పిచ్చి పని చేశానంటే, అది పిచ్చిదో మంచిదో నాకైతే తెలియదు, మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. 1 year శాలరీ నాకు ఇంత వస్తుంది అని అనుకుని, ఒక 3 lakhs అనుకోండి నా 1 year శాలరీ వచ్చేసి, అది నా వేరే బంగారం తాకట్టు పెట్టేసేసి ఆ 3 lakhs తీసుకొచ్చి ఈ లాకెట్ అనేది కొన్నాను అనమాట. ఈ లాకెట్తో పాటు ఒక సింగిల్ బ్యాంగిల్ అనేది కొన్నాను. అది ఆ రోజున 3 lakhs కొన్నాను, ఆ 2 కలిపి. నా వేరే బంగారం తాకట్టు పెట్టి ఇది తీసుకొచ్చి ఎవ్రీ మంత్ 10,000 అట్లా వేసేసేదాన్ని అనమాట బ్యాంక్లో. అంటే నాకు ఆ అప్పు తీరవడానికి దగ్గర 2 years పట్టిందనమాట. ఎవ్రీ మంత్ 10,000 అంటే 1,20,000 అనమాట. 2 సంవత్సరాలకు గాను 2,40,000 అయింది. అట్లా ఇంకా కొంచెం సేవ్ చేసి అట్లా 3 లక్షలు అనేది తీరవటానికి నాకు 2 years అనేది పట్టిందనమాట. ఆ రకంగా తీసుకొచ్చాను. వడ్డీ అవదా అంటే వడ్డీ అవుతుంది, కానీ అది కొనుక్కోవాలి అనే కోరిక ముందు అదంతా నాకు తక్కువే అనిపించింది. దాని తర్వాత పిచ్చో మంచో తెలియదు, నేను ఇప్పుడు దాకా అయితే అది ఇప్పుడు ఒక్కసారి కూడా పెట్టలేదు, అది అలంకరణ కింద ఉండిపోయింది. కానీ ఆ రకంగా అయితే నేను చెప్పుకుంటాను కదా, నా మెమరీస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నాకు ఆ లాకెట్ అనేది చాలా విలువ అయిందనమాట. నేను నా శాలరీతో నేను కొనుక్కున్నాను కాబట్టి ఆ గాజు, ఆ లాకెట్. సో మిగతా అన్నీ అయితే మాత్రం అమ్మ కొన్నారు, ఒకటి అత్తయ్య దగ్గర కొన్నాను, ఇంకా సూర్యచంద్రులు అత్తయ్య దగ్గరే ఇచ్చారు. యాక్చువల్గా హేమని పుట్టినప్పుడు సూర్యచంద్రులు అనేది అత్తయ్య ఇచ్చారనమాట. సో ఈ రకంగా అందరూ ఇచ్చినవే, కానీ ఎన్నున్నా సరే ఆ మధ్యలో ఆ లాకెట్ అనేది నాది, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను అనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఎంత హస్బెండ్ కొనిచ్చినా, ఎంత అత్తగారు ఇచ్చినా, ఎంత అమ్మగారు ఇచ్చినా సరే దానికైతే ఏది సాటి రాదండి. ఈ రకంగా ఇప్పుడు కూడా మనం సేవ్ చేసుకుని ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని పక్కన పెట్టుకుని మనం మన పిల్లలకి కనుక గోల్డ్ జ్యువెలరీ అనేది కొంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మా అమ్మ నా కోసం ఇది దాచి కొనింది అని చెప్పేసి. ఈ రకంగా అయితే నేను ఇవన్నీ కొనుక్కున్నానండి. ఈ కాలంలో మనము భూమి కొనాలన్నా కోట్లల్లో వెళ్ళిపోయింది, లక్షల్లో కూడా చాలా తక్కువ, కోట్లల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమి కొనాలన్నా మనం కొనలేము, అట్లా అని చెప్పి పొలము కొనలేము, ఇల్లు కొనలేము. సో బంగారం అనేది చాలా వరకు మన చేతిలో ఉంది, అది ఇన్వెస్ట్మెంటే అనుకోవచ్చు. అంటే పేరెంట్స్గా ఇంతకుముందు తల్లిలు దాసి చిన్నగా గ్రాము, 2 గ్రాములు, గాజులు పిల్లల కోసం తయారు చేసేవారు పాతకాలంలో అమ్మలు. మనము ఆ రకంగా కొంచెం సేవింగ్స్ అనేది చేసుకుని
బంగారం అనేది కొనుక్కున్నాం అనుకోండి, మనకు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉండదన్నమాట. ఇల్లు కొనాలన్నా ఒక డ్రీమ్, ఇల్లు కట్టియాలన్నా ఒక డ్రీమ్, స్థలం కొనాలన్నా ఒక డ్రీమ్. కానీ బంగారం అనేది ఆ డ్రీమ్ని మనది మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆ చిన్న హ్యాపీనెస్ అనేది ఈజీగా రావచ్చు అనమాట మన లైఫ్లోకి. సో దానికోసం అని చెప్పి కొన్ని ఖర్చులు ఎక్కడైతే కట్ ఆఫ్ చేయగలుగుతామో అవి కట్ ఆఫ్ చేసుకుని సేవింగ్స్ అనేది మంత్లీ ఒక 5,000 వరకు పెట్టుకున్నా 1 year వచ్చేటప్పుడు కల్లా మీకు అట్లీస్ట్ అది 60,000 కిందైనా మారుతుంది. సో అప్పుడు ఒక తులం బంగారమో లేకపోతే 4 గ్రాములు 5 గ్రాములు బంగారమో తీసుకుని ఒక కాయిన్ లాగా పక్కన పెట్టుకుని అట్లా ఇంకొక సంవత్సరం మళ్ళీ దాచుకుని ఇంకో కాయిన్ తీసుకుంటే మేబీ 2 years పట్టచ్చు. కానీ ఒక తులం బంగారము, తులంన్నర బంగారం అయినా కొనచ్చు కదా. దాంట్లో ఈ మధ్యన చాలా డిజైన్స్ చేస్తున్నారు జ్యువెలరీస్లో, చిన్నాటిల్లోనే చాలా బాగా డిజైన్స్ చేస్తున్నారు. సో ఆ రకంగా అనేది మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనకు హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట, పిల్లలకి అది గుర్తుండిపోతుంది. సో ఈ రకంగా ట్రై చేయండి, ట్రై చేయగలిగేవారు. ఏ పని కూడా దాటేయకూడదండి. దాటేసిన కొద్దీ అది టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, కిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈరోజు మనం ₹1 సేవ్ చేస్తే అది పక్కకి వెళ్ళిపోతుంది, సేవింగ్స్ అనేది ఉంటుంది. లేదు మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది, పులుసులోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం అది ఖర్చు పెట్టేసేసి సేవింగ్స్ అనేది చేయలేదు అని అనుకోండి, రేపు పొద్దునకి వచ్చేటప్పటికల్లా ఆ రూపాయి కూడా కష్టంగానే మిగల్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే మనం ఆ రూపాయి అనేది సేవ్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా తెలియకుండా అది చాలా చిన్న చిన్నగా పెద్ద మొక్క అవుతుంది. అదే కనుక మనం పిల్లలకి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అంటే దాంతోపాటు మన ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. మనం అప్పుడు దాయలేం. వాళ్ళ పేరు మీద LICయో ఏదైనా కానీ అట్లా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట, పోస్ట్ ఆఫీస్లోనో ఇట్లా. ఆడపిల్లలు అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇదండి నా బీడ్స్ జ్యువెలరీ ఇంకా పోగుల కలెక్షన్. అయితే కనుక ఇదైతే బ్లాక్ డైమండ్స్, అమ్మకి లాస్ట్ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట. బ్లాక్ డైమండ్స్లో వెంకటేశ్వర స్వామి, ఆమెకు వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు ఇవన్నీ అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే. సో అందుకని వెంకటేశ్వర స్వామి ఇచ్చాను. సో లాస్ట్ ఇయర్ మా అమ్మ బర్త్డేకి అది ఇచ్చాను అనమాట. ఈ బ్రాస్లెట్స్, పోగులు ఇంకా చిన్నవన్నీ ఈ రకంగా బాక్స్లో అయితే ఆర్గనైజ్ చేసుకుని ఇంకా లాకర్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి తీసినప్పుడల్లా ఇది ఉందా అది ఉందా అని తర్వాత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అదే ఒక బాక్స్లో ఉన్నాయనుకోండి అన్ని కళ్ళు ఎదురుగానే ఉంటాయి కాబట్టి గుర్తుంటుంది అని చెప్పేసి ఇంకా ఈ రకంగా అయితే సెట్ చేశాను. ఇది చేంజబుల్ బ్యాంగిల్స్ కని చూపించాను కదా, నా రెండో గాజు కూడా ఉందని చెప్పి అదొక డిజైన్ అనమాట. ఈ బ్రాస్లెట్స్ వచ్చి నాది హేమన్యది కృతికాది ముగ్గురిది 3 బ్రాస్లెట్స్ అనమాట. ఎప్పుడైనా ఒకేషనల్గా పెడతాము. కానీ ఇంత చేసి గోల్డ్ జ్యువెలరీ అనేది నేను అస్సలు వేయనండి. వేస్తే ఒక బ్యాంగిల్, ఒక జత పోగులు అంతే తప్పితే మెడలో కానీ ఎక్కడ ఎప్పుడు వేయను. సో ఇన్వెస్ట్మెంట్ లాగానే ఫీల్ అవుతాను నేను గోల్డ్ అనేది. అంతేగాని నేను పెట్టుకోవాలి అలంకరించుకోవాలి అనేది అయితే నాకు అసలు మైండ్లోనే ఉండదు. కానీ కూతుర్లకు వేయాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను వేసుకోకపోయినా సరే నా పిల్లలకి వేసి చూసుకుని మురిసిపోతూ ఉంటాను. ఇదేనండి ఈ వీడియో అయితే కనుక. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.